అనేక మంది స్కూల్ మరియు కాలేజ్ కి సంబంధించిన విద్యార్థుల్ని వేధించిన ఫేస్బుక్ చీటర్ కు సంబంధించిన డీటెయిల్స్ ని పోలీసులు ఇప్పుడు లైవ్ లో వెల్లడిస్తూ ఉన్నారు. చూద్దాం. పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఇంటి సమస్య అని భావిస్తూ దీని గురించి ఈరోజు వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలు ప్రత్యేకంగా పిల్లలు ఎవరైతే ఫేస్బుక్, ట్విట్టర్ అనే సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారో వారే కాకుండా తల్లిదండ్రులు కూడా ఈ కేసు వివరాలు గమనించాలని మేము కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కేసుకు వస్తే అబ్దుల్ మాజిద్ అనే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు నిందితుడు ఈ కేసులో. అతను వయస్సు 21 సంవత్సరాలు. అతను ఏం చేశాడంటే ఒక 6 ఫేస్బుక్ ప్రొఫైల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ అంటే ఇంటర్నెట్లో నుండి డౌన్లోడ్ చేసుకొని అమ్మాయిల ఫోటోలు పెట్టి ఒక 6 అమ్మాయిలతో ఫేస్బుక్ ద్వారా సంబంధం అనేది ముందు ఏర్పరచుకున్నాడు. దీని ద్వారా అక్కడ అమ్మాయిలకు ఉన్న ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్ అయ్యి అతను దాదాపు 200 అమ్మాయిలతో చాటింగ్ చేయడం, వారిని అనేక రకాలుగా ప్రలోభపెట్టి ముందు ఫ్రెండ్షిప్ అనే పేరుతో వారిని లోబర్చుకోవడం, దాని తర్వాత మెల్లమెల్లగా డీటెయిల్స్లోకి వెళ్ళి అంటే చాటింగ్ ద్వారా వారిని మభ్యపెట్టి ఇంటర్నల్ వ్యక్తిగత డీటెయిల్స్ గురించి ఆరా తీసి అవి కనుక్కొని మళ్ళీ ఆ వ్యక్తిగత డీటెయిల్స్ని వాడుకొని మెల్లగా వారిని బ్లాక్మెయిల్ చేయడం, న్యూడ్ ఫొటోస్, నగ్నంగా ఉన్న ఫొటోస్ తీసి ఫేస్బుక్ పేజ్ పైన పెట్టాలని బెదిరించడం, చేయని పరిస్థితుల్లో మీ వివరాలన్నీ కూడా ఫేస్బుక్ పేజ్లో పెట్టి ఫోన్ సైట్స్లో కూడా లోడ్ చేయిస్తానని బెదిరించి వారిని భయభ్రాంతులు దాదాపు 18 నెలల నుండి చేస్తున్న కార్యక్రమం ఇది అబ్దుల్ మాజిద్ ద్వారా. అంటే దీంట్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. వాళ్ళు మానసికంగా అనుభవిస్తున్న క్షోభ గురించి వారు ఎవరు కూడా చెప్పలేదు. ధైర్యం చేసి వారి కూతురు ద్వారా తెలిసిన కంప్లైంట్ శ్వేతి ప్రభు అని మన పక్కకి ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ తల్లి ముందుకొచ్చి ధైర్యంగా కంప్లైంట్ చేయడంతో ఈ మొత్తం బండారం అంతా బయటపడింది. ఎందుకంటే వాడు చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పటికే మాకు అనుమానం ఏంటంటే ఒక అమ్మాయి దగ్గర డబ్బులు వసూలు చేశాడు కలిసి ఎక్కడైనా అని అనుమానం ఉంది. అది ఇంకా వెరిఫై చేసే అవసరం ఉంది. కానీ అతను ఏ స్థాయికన్నా వెళ్ళే ఆస్కారం ఈ వ్యవహారం ద్వారా అతనికి కలిగింది. అంటే అంత భయభ్రాంతులై ఆ అమ్మాయిలు అతను ఏ చెప్పినా చేయడానికి సిద్ధపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వారి నగ్నంగా ఉన్న ఫోటోలు ఫోన్ సైట్స్లో లోడ్ చేయడం అనే బెదిరింపు చాలా వారిని భయభ్రాంతులు చేసింది. ఫేస్బుక్లో కూడా లోడ్ చేస్తానని చెప్పడంతో మిత్రులందరికీ తెలుస్తుంది అనే ఈ భయంతో వారు కుంగిపోతున్నారు. చాలామందితో మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మేము కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ముందుకు రావడానికి జంకుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆ 6 అమ్మాయిల పేరెంట్స్ ద్వారా వారిని కన్విన్స్ చేసి కంప్లైంట్స్ తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇతని అగేన్స్ట్. అదే కాకుండా దీంట్లో గమనించదగ్గ విషయం ఏంటంటే ఇదంతా కూడా సైబర్ స్టాకింగ్ అండ్ ఈ సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో
దాన్ని గుర్తించకుండా మన స్కూల్స్లో కూడా ఇప్పుడు చిన్నపిల్లలకు ఎడ్యుకేషన్ అనే పేరుతో ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తున్నారు. అంటే దీంట్లో ఎటువంటి అభ్యంతరం మా వైపు నుంచి ఉండకపోవచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండకపోవచ్చు. కానీ సైబర్ సెక్యూరిటీ గురించి ఎటువంటి అవగాహన కల్పించకుండా, వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పకుండా ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో స్కూల్స్లో, ఎస్పెషలీ ఇతను టార్గెట్ చేసింది కూడా అన్ని పాష్ ఇంటర్నేషనల్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ స్కూల్స్లో చదువుతున్న అమ్మాయిలనే ప్రత్యేకంగా ఎన్నుకొని ఇతను టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు ప్రత్యేకంగా దీని గురించి స్పందిస్తారని, అంటే అక్కడ ఒక ఫ్యాషన్ లాగా మారింది కనుక ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత పాపులర్ అనే ఒక కాన్సెప్ట్ అమ్మాయిల్లో వాళ్ళ ఫ్రెండ్స్లో ఉండడంతో అతను ఈ సెంటిమెంట్ని ఎక్స్ప్లాయిట్ చేసి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇదంతా చేయడం జరిగింది. దీంట్లో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు దాదాపు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ తర్వాత ఇప్పుడు కొన్ని తల్లిదండ్రులకు ఈ ప్రెస్ నోట్ ద్వారా కూడా మేము 10 అకౌంట్లు ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఇతను క్రియేట్ చేశాడు. వాళ్ళ అమ్మాయిల అకౌంట్స్ వెరిఫై చేసి ఇటువంటి ఈ పేర్లతో ఉన్న ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేయండి అని వారందరినీ మేము కోరుతున్నాము. మేము వ్యక్తిగతంగా వెళ్ళి కూడా వారికి సహాయం చేయడం జరుగుతుంది. మా వైపు నుండి పిలుపు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా నోవోటెల్లో సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగింది. దాంట్లో డీజీపీ గారు కూడా దీని గురించి సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. దానివల్ల వచ్చే సమస్యలు, తీసుకునే జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు దినమంతా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్లో ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈ సైబర్ సెక్యూరిటీ గురించి టీచర్స్ని పెట్టుకునే అవసరం ఎంతైనా ఉంది. అంటే కేవలం కంప్యూటర్స్ ఇవ్వడం, ల్యాప్టాప్స్ ఇవ్వడం, ఐప్యాడ్స్ ఇవ్వడం అనేది కాదు, దాని తగిన భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో కనీస భద్రతా చర్యలు కూడా తీసుకోవడం లేదు. అంటే వారికి అన్నోన్ పీపుల్తో సోషల్ మీడియా ద్వారా ఏదైతే తెలియని వ్యక్తుల ద్వారా మీరు లైక్స్ అనేది చేస్తున్నారో అది చేయొద్దు అని చెప్పడం అనేది, వారికి ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా అవసరం. అదే కాకుండా పాస్వర్డ్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్ ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసి మీ అకౌంట్స్ని, మీ ఈమెయిల్ ఐడీస్ని, ఈమెయిల్ అకౌంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, యాంటీవైరస్ ఏ విధంగా వాడుకోవాలి, దెన్ అన్నోన్ సైట్స్ని ఓపెన్ చేయకపోవడం అనేది, ఇటువంటి కనీస భద్రత చర్యలు, హై ఎడ్యుకేషన్ కూడా ఏం అవసరం లేదు, ఎక్స్పర్ట్స్ అవసరం లేదు, ఇటువంటి భద్రత చర్యలు కూడా చెప్పేవారు లేరు. సో ఇది చాలా అనివార్యం అని మేము అనుకుంటున్నాం. ఇది తప్పకుండా మేము ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్తాం. ప్రభుత్వ పరంగా, ఐటీ డిపార్ట్మెంట్ పరంగా సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది తయారవుతుంది. దాంట్లో భాగంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకునే జాగ్రత్తలు ఏమేమి చేయాలి అనేది కూడా మేము కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నాం. దాంట్లో భాగంగా మా సైబర్ సెక్యూరిటీ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ కోసం ఏమేమి అవసరం, పరికరాలు, సాఫ్ట్వేర్స్, ప్లస్ ప్రైవేట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారిని హైర్ చేసుకునే విధంగా మాకు వసతి కల్పించడం. ప్రభుత్వ పరంగా కూడా ఈ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అనే తీసుకునే చర్యలు, మా సైట్స్ ఏవైతే ఉన్నాయో, మా వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కేసు అనేది డిటెక్ట్ కావడం, దీనివల్ల జరిగే నష్టం అనేది తెలియజేయడం అనేది మా ఉద్దేశం. ఇప్పుడు తల్లి ఎవరైతే ఉన్నారో శ్వేతి ప్రభు అని, వారు ధైర్యం చేసి మేము ముందుకొచ్చి చెప్తాము. ఎందుకంటే ఇది ప్రతి కుటుంబంలో జరుగుతున్న సంక్షోభం. పిల్లలు ఈ మధ్య
సోషల్ మీడియా చాలా ఫిక్స్ అయిపోయారు. వారికి ఎంత చెప్పినా, ఎంత సంజాయించినా, ఎంత వారికి వారించినా వారు ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటివి చాలా వాళ్ళు అటాచ్ అయిపోయి ఉంటున్నారు. అయితే అది తల్లిదండ్రులకు చెప్పకపోవడం, వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ వల్ల ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా వారు షేర్ చేయకపోవడం అనేది చాలా ముఖ్యం. ఒక తల్లిగా వారు ఈ అప్పీల్ చేయదలుచుకున్నారు. వారిని నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Parents ki manvi give children the confidence that they can come and tell you anything and you will be there to support them. It's very important because the world is changing very fast and there's a lot of good in the internet which you can use to your advantage, but there's a lot of bad. Educate your kids about whatever can happen and be there to support them when things can go crazy. And keep reiterating this so that the kid has the confidence that you will scream at him, but you will still be there to support him or her at any given time. I'm sorry, I'm not very comfortable with Telugu. పేరెంట్స్ కి మనవి చేస్తున్నాను, పిల్లల్ని కాన్ఫిడెన్స్ ఇవ్వండి, వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పడానికి. ఎందుకంటే మేమే ఉన్నాం వాళ్ళు సపోర్ట్ చేయడానికి. ఏదైనా తప్పు జరిగినా మేమే ఉంటాం వాళ్ళతో అది ఫేస్ చేయడానికి. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన దగ్గర మెచ్యూరిటీ ఉంది. అది చేయడానికి ట్రై చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పండి పిల్లలకి. ఏదైనా అయినా మీకోసం ఉంటాము, మీ పక్కన ఉంటాము, వచ్చి చెప్పండి. అరుస్తాము, ప్రేమగా చెప్పము కానీ అరుస్తాం, కానీ సరి చేస్తాం ఏదైనా ప్రాబ్లం ఉంటే. అంతే అండి, థ్యాంక్స్. ఇమీడియట్గా చెప్పారండి. ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్లో కాలేజ్ నుంచి వచ్చినాక మెసేజెస్ వచ్చినాయి. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 5-6 o'clock వచ్చినప్పుడు చెప్పింది వెంటనే. అంటే టైం తీసుకోలేదు, భయపడలేదు, వచ్చి చెప్పింది ఇలా ఇలా అయింది, ఏం చేయమంటారని ఇమీడియట్గా చెప్పారు. లేదు, అవి న్యూడ్ ఫోటోగ్రాఫ్సే. అతను ఒకసారి ఈ మొత్తం అకౌంట్లో వెళ్ళిన తర్వాత వారి చాట్స్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ చాట్స్ అన్నీ కూడా చేసి అది అతను బాక్స్లో స్టోర్ చేసుకున్నాడు. అతని మెసేజ్ దాంట్లో స్టోర్ చేసుకొని తర్వాత బెదిరింపులు స్టార్ట్ చేశాడు. ఈ విధంగా ఈ ఫొటోస్ పంపించకపోతే ఇదంతా నేను ఫేస్బుక్ పేజ్ మీద పోస్ట్ చేస్తాను, అందరూ చూస్తారు, నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫోటో తీసి ఇప్పుడు పంపి అని చెప్పడం, వేరియస్ యాంగిల్స్లో ఫొటోస్ తీయించడం, మళ్ళీ అది ఇమీడియట్గా పంపించే విధంగా బెదిరించడం, ఇవన్నీ కూడా ఇవన్నీ సీజ్ చేశాం మేము. ఇప్పుడు చాలా అంటే అది చూస్తే మీరు ఇంకా ఎంతో మానసిక క్షోభకు గురవుతుంది. సోషల్ మీడియా వ్యవహారంలో ఇటు పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా కూడా ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే వెంటనే తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారు సివి ఆనంద్. ఇప్పుడు ఒక బులెటిన్